ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం బీఆర్ఎస్ కేసీఆర్ సంచలన నిర్ణయం అండి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్ ముందు ఊహించని బిగ్ షాక్ కాంగ్రెస్ పార్టీకి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతున్నాయి సుప్రీంకోర్టు అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఇదే తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు అయితే చేసుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు, ఇందుకు సంబంధించి ప్రాజెక్టు విషయంలో అది కూలిపోయిందని, ఎందుకు పనికిరాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసిన నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇక భాగమైన మేడిగాడలో కొన్ని పిల్లర్లు కుంగిపోయిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనికిరాదని చెప్పేసి ఆరోపిస్తూ దానిపైన దర్యాప్తు చేసేందుకు జస్టిస్ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిటీ అయితే నియమించింది. గడిచిన సంవత్సరంన్నర కాలం విచారణ జరిపిన కమిషన్ తుది నివేదికను కూడా ప్రభుత్వానికి అయితే ఇచ్చిందనమాట. ఈ నివేదిక సంబంధించి ప్రాజెక్టులో పేరుతో అవినీతి పాల్పడ్డారని, 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నట్లు ప్రచారం అయితే సాగుతుంది. మంత్రులు సైతం అదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. దీనిపైన మంత్రివర్గంలో చర్చించడంతో పాటు త్వరలో అసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చించేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో ప్రభుత్వం ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సుప్రీం తలుపులు తట్టాలని నిర్ణయించిందనమాట. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ కీలక నేతల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కీలక నేతలు ఇందులో వచ్చేసి కేటీఆర్, హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్, జగదీష్ రెడ్డి తదితరులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సమావేశమే కావడం జరిగింది. సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించే పార్టీ నేతలతో చర్చించే అవకాశాలున్నాయి. ఇక ఈ అంశంపైన సుప్రీంకోర్టు ప్రస్తావించే ముందు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకునే ముందుకు వెళ్లాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. దానికోసం ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలని, దానిపైన ప్రధానంగా దృష్టి సాధించాలని అంశంపై పార్టీ నేతలు గులాబీ బాసుల విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. సో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది చెల్లదనే విధంగా కాంగ్రెస్కు బిగ్ షాక్ ఇవ్వడం, దాంతోపాటు సో మరోసారి ఈ గతంలో ఒక ఎమ్మెల్యే పైన కూడా అనర్హత అంటే తప్పుడు అఫిడవిట్లో అనేది వల్ల గెలిచారని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా కొట్టివేయడం, ఇలా కాంగ్రెస్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పైన సో మరోసారి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో వాడివేడి చర్చ ఉండబోతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పైన సుప్రీంకోర్టును మరోసారి ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అలాగే రానున్న జూబ్లీస్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేపట్టాలనే ప్రణాళికపై కూడా పార్టీ నాయకులు చర్చించినట్లు పార్టీ నేతలు అయితే చెప్తున్నారన్నమాట. సో ముఖ్యంగా మరి రాజకీయంగా హాట్ టాపిక్ అయితే మారిందన్నమాట.